హాయ్ ఫ్రెండ్స్, మనం చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో, బియ్యం ½ కిలో, ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10 పీసులు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం, నిమ్మకాయ 1, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ మసాలా చెక్క, మొగ్గ, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు కొద్దిగా తీసుకోండి, కారం టేస్ట్కి సరిపడా, ఉప్పు టేస్ట్కి సరిపడా, గరం మసాలా ½ టీ స్పూన్, కర్రీ పౌడర్ ½ టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పేస్ట్గా సిద్ధం చేసుకోండి. మరి మెత్తగా అవసరం లేదు, మనకి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, కొద్దిగా బరకగా. చికెన్లో మనం గరం మసాలా, కర్రీ పౌడర్, కారం, ఉప్పు బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ పిండుకొని మిక్స్ చేయండి. ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఉంచుకొని షాజీరా కొద్దిగా యాడ్ చేసుకుని ½ టీ స్పూన్. ½ మినిట్ పాటు మనకి బిర్యానీ మసాలాలన్నీ మనకి నేతిలో వేగితే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మన రైస్కి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇంకా ½ కుక్ చేస్తున్నాము, దానికోసం మనం కప్పుకి కప్పు వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. రైస్ రెడీ అయ్యేలోపు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. గ్రేవీ లేకుండా ఓన్లీ పీసెస్గా తీసుకోండి. ఈ విధంగా మనకి ఒక పీస్ మీద ఒకటి లేకుండా విడివిడిగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి బాగా నీట్గా కుక్ అవుతాయి. ఈ విధంగా మన చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకోండి. రైస్ కూడా రెడీ అయిపోయింది, ½ కుక్ అయిపోయింది. చూడండి, మనకి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ తీసి మనం చికెన్ బౌల్లో యాడ్ చేసుకుందాం. ½ రైస్ని యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్లో కొద్దిగా మనకి గ్రేవీ మిగులుతుంది కదా, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని రైస్ మీద ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ రైస్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మన రైస్ మొత్తం యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయండి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర. మీడియం ఫ్లేమ్లో మనం ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ రైస్ మొత్తాన్ని చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా స్పైసీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.